శేషం ఉంటుంది, శేషి ఉంటుంది. ఇక్కడ శేషిత్వ భావనతో సంబంధమే లేదు. అందులో స్వతంత్రంగా అవుతుంది కానీ శాస్త్ర బ్రహ్మానుగత్వము విధిశేషిత్వ రూపంలో అయ్యే అవకాశం లేదు అని ఇక్కడ పూర్తిగా తేల్చి వేశాడు. ఇందుకొరకే వేదాంత వాక్య సమన్వయాది సిద్ధం. అందులో తత్వ సమన్వయాత్ అది ఎట్లాగా అంటే ఇన్ని వేదాంత వాక్యాలన్నీ కూడా బ్రహ్మమందే సమన్వయం చేస్తుంది కాబట్టి అందువరకే శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం ద్వారా చెప్పబడిన ఆ బ్రహ్మ ప్రమాణము బ్రహ్మను తెలిపేది దేనికి అంటే ఈ జగత్తుకు బ్రహ్మమే కారణము వేరే కాదు అనే విషయాన్ని ఎవరు తెలిపారు? ఇప్పుడు శాస్త్రం తెలిపింది. ఆ శాస్త్రవాక్యాలన్నీ కూడా బ్రహ్మమందు సమన్వయమైనా కానీ ఇంకో దగ్గర సమన్వయం కాలేదు, కావు కూడా అనే విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల శాస్త్ర వేదాంత వాక్య సమన్వయాది మీకెట్లా తెలిసిన ఒకవేళ అంటామేమో వేదాంత వాక్యాలన్నీ కూడా బ్రహ్మమందే సమన్వయమై చెప్పాయి, అందువల్ల మాకు అవగాహనకు వచ్చింది అని అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్వపక్షం ప్రశ్నిస్తూ ఉంటే వాటికంతా కూడా సమాధానాలు చెబుతూ వచ్చేసి చివరికి ఇక్కడ ఆ ప్రసంగాన్ని సమాప్తం చేశాడు. వేదాంత వాక్య సమన్వయాలు ఇది సిద్ధం. మీ విధిశేషం కాదు, విశేషిత్వం కాదు, ఇంకోటి కాదు, ఎన్ని రకాలు గౌణం కాదు, మిథ్య కాదు, ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకుంటూ వచ్చేసేసి శాస్త్ర ప్రమాణకత్వము స్వతహానే సిద్ధించింది. ఎందువల్ల వేదాంత వాక్యాలన్నీ కూడా దాని యందు సమన్వయ పరిచినందువల్ల ఏవంత సతి అందువల్లనే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అందువల్లనే బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అన్నది. ఎందువల్ల జగత్తుకంతా కూడా కారణభూతమైంది. ఇంతవరకేమో శరీరం మీద అహం ప్రత్యయ బుద్ధి ఉంది, వాస్తవికంగానేమో బ్రహ్మ ప్రత్యయం వేరుగా ఉంది. అందువలన బ్రహ్మ అంటే ఏమి, శరీరం అంటే ఏమి, దీన్ని జిజ్ఞాస చెయ్యాలా. అందుకొరకే జిజ్ఞాస ఫలత్వం ఏంటిది ఇక్కడ అంటే సమస్తము తీసివేసిన తర్వాత మిగిలే స్వరూపం ఏదైతే ఉందో అదే తాను అని తెలుసుకునే దాని కొరకు బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అని ఇది తద్విషయ పృథక్శాస్త్రారంభ ఉపపద్ధతి. అంటే బ్రహ్మ జిజ్ఞాస చేసేదాని కొరకు పృథక్ శాస్త్రారంభ ఉపపద్ధతి. ఏది శాస్త్రము ఉపపద్ధతి అంటే అక్కడ సంభవం అవుతుంది. ఇక్కడ వేరే శాస్త్రారంభం అంటే దాని కూడా వేరే శాస్త్ర శ్రవణము కావాలి. దేని కొరకు బ్రహ్మ జిజ్ఞాస అంటే నేను అంటే ఏమి, బ్రహ్మం అంటే ఏమి, శరీరం అంటే ఏమి, జగత్ అంటే ఏమి, ఇదంతో చెప్పేది ఏంటిది, తత్వం చెప్పేబడేది ఏంటిది అనే దాని కొరకు వేరే శాస్త్రారంభం అంటే వేరే శాస్త్రం ద్వారా మనం అవగాహన చేసుకోవలసి ఉంటుంది. శాస్త్ర శ్రవణం కావాలని కొరకు శ్రోతవ్య అన్నారు కదా. ఇది ఆత్మావాయ ద్రష్టవ్య శ్రోతవ్యం అంత శ్రోతవ్య అంటే శాస్త్ర శ్రవణం ద్వారా దాన్ని నిర్ణయం చేసుకోవలసి ఉంటుంది. ప్రతిపత్తి విధి పరత్తి అధాతు ధర్మ జిజ్ఞాస ఇది ఏవ ఆరబ్ధత్వాన్న ప్రతిపత్తి విధి విషయంలో అంటావా, కర్మకాండ విషయంలో అంటావా, అధాతో ధర్మ జిజ్ఞాస ఇత్యు ఆరబ్ధత్వాతు అక్కడ ధర్మ జిజ్ఞాస చేయాలి, ధర్మ జిజ్ఞాస తర్వాత ఈ కర్మకాండను ఆరంభించాలని ఆరబ్ధ విషయం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ పృథక్ ప్రతిపత్తి విధి పరత్వేది అధాతో అంటే విధిపరంలోని వేరే శాస్త్రము చేయవలసి ఉంటుంది. పేరు ఏవంతు సతి అధాతు జిజ్ఞాసి తద్విషయ పృథక్ శాస్త్రారంభ ప్రతిపత్తి విధి పరత్వే. ప్రతిపత్తి అంటే తెలుసుకోవలసిన విధి పరత్వంలో అయితేనేమో అధాతో ధర్మ జిజ్ఞాస ఇత్యారబ్ధత్వాత్ నా పృథక్ శాస్త్రారంభ అక్కడ వేరే చెప్పబడినందువల్ల వేరే శాస్త్రంతో పండేది అక్కడ. ఎందుకంటే దాన్ని ప్రతిపాదన చేసి దాని తర్వాత క్రియ చేయవలసిందే. కానీ అక్కడ వేరే శాస్త్రంతో పని లేదు. ఎక్కడ కర్మకాండ విషయంలో
కానీ ఇక్కడ మాత్రం విషయం చెప్పబడింది కాబట్టి సంబంధమైన మళ్ళీ వేరే శాస్త్రాన్ని మనం అక్కడ ధర్మ జిజ్ఞాస సంబంధం అయిపోయింది, మళ్ళీ బ్రహ్మ జిజ్ఞాస సంబంధం వేరే కావాల్సి ఉంటుంది. దానికి దీనికి సంబంధము లేదు. ఆ విషయం వేరు, ఈ విషయం వేరు, ఆ అధికారి వేరు, ఈ అధికారి వేరు, ఆ ఫలం వేరు, ఈ ఫలం వేరు అని వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మ జిజ్ఞాస దగ్గర వేరే శాస్త్రారంభం చేయవలసిన అవసరం లేదు. కానీ బ్రహ్మ జిజ్ఞాస దగ్గర మాత్రము వేరే శాస్త్రారంభము చెయ్యాలి అనేదాన్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు. అందువల్ల ఆరభ్యమానం చేయమారభ్యేత. ఆరభ్యమానం అంటే ఏదో ఒకటి మానస రూపం లోపల, ఆరభ్యమా అంటే ఏదో దేన్నైతే మనం ఆరంభం చేయాలో దాన్నే ఆరంభం చేయాలి. ఏదైతే ఆరంభం చేయాలో పరిశిష్టం ఏం చేయాలా, ఏదో ఆరంభం చేసినట్టయితే ఏది అవుతుందో దాన్ని మనం ఆరంభం చేయాలా. అథాత పరిశిష్ట ధర్మ జిజ్ఞాసేతి, అథాత కర్తర్థ పురుషార్థ జిజ్ఞాసేతి జిజ్ఞాస అని ఇది. ఎట్లాగా అక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే అథ వేదాధ్యయనం తర్వాత పరిశిష్ట ధర్మ జిజ్ఞాస, మిగిలిన ధర్మ జిజ్ఞాస ఏంటిది అని తెలుసుకునేదానికి ప్రారంభం చేయాలని జైన సూత్రం చెప్పింది. వేదాధ్యయనం చేశాడు, చేసిన తర్వాత దాని విధానం తెలుసుకున్నాడు. ధర్మం అంటే జిజ్ఞాస చేసి దాని గురించి తెలుసుకోవాలి. అదాత కర్తర్థ పురుషార్థ జిజ్ఞాస, కర్తర్థం అంటే క్రతు ఏ విధంగా చేయాలి, పురుషార్థం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి అని ఇక్కడ భిన్న భిన్నంగా చెప్పబడింది. శాస్త్రం చెప్పిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత పురుషార్థం ఏంటిది, క్రతు ఏ విధంగా నిర్వహించాలని వాటిని కూడా జిజ్ఞాస చేసి తెలుసుకోవాల్సిన వేరే శాస్త్రం అక్కడ చెప్పబడింది. ఇక్కడ వేరే శాస్త్రం ద్వారా ఇంకా జిజ్ఞాస చేయవలసిన అవసరం లేదు. ధర్మం అంటే ఏంటిది అని తెలుసుకొని జిజ్ఞాస మాత్రమే చెయ్యాలి. ఇటువతు బ్రహ్మాత్మైక్యావగతి ప్రతి జ్ఞాపేతు తదర్థోయుక్త శాస్త్రారంభ. శాస్త్రం ఎందుకు ఇక్కడ ఆరంభింపబడింది అంటే బ్రహ్మాత్మైక్యావగతి అంటే జీవుడు బ్రహ్మము ఒకటే అని అవగత అంటే తెలుసుకునేదాని కొరకు, ప్రతిపత్తి ప్రతిజ్ఞాతి అంటే ఆ విషయాన్ని తెలుసుకునే దాని కొరకు ఆఘాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రతిజ్ఞ చేయబడింది. బ్రహ్మం అంటే ఏమో తెలుసుకోవాలి అని ప్రతిజ్ఞ ఇక్కడ మనకు వినబడుతూ ఉంది. అక్కడ వేరేమో పురుషార్థము పురుషార్థము అక్కడేమో మళ్ళీ జిజ్ఞాస చేయవలసింది. కానీ ఇక్కడ మాత్రం ఏంటిది, బ్రహ్మాత్మైక్య అవగతి కలిగేదాని కొరకు బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అనేది మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. తదర్థయుక్త శాస్త్రారంభ. తస్మాత్ అందువల్ల అహం బ్రహ్మాస్మిత్యవసాన ఇవ సర్వే విధయ సర్వాణి చ ఇతరాని ప్రమాణాన్ని. చుట్టూ చివరకు చెప్తున్నాను ఏంటంటే సమస్త ప్రమాణాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, ఏం చెప్తున్నాయంటే అహం బ్రహ్మ అస్మిత్యవసాన, నేను ఆ బ్రహ్మమే అనే దగ్గర సంపూర్ణం అయిపోతాయి. శాస్త్రాలన్నీ కూడా, ఆచరణలు కూడా, సాధనలు కూడా ఆ బ్రహ్మస్వరూపము నేను, నేనే ఆ బ్రహ్మస్వరూపమని దృఢమైన జ్ఞానం దగ్గర అక్కడ ఆగిపోతాయి. ఏంటి శాస్త్రాలన్నీ కూడా అహం బ్రహ్మ అస్మితి ఏతదవసాన అంటే ఈ జ్ఞానంతోని అవన్నీ కూడా జిజ్ఞాస కూడా అవసానమైపోతుంది. సర్వే విధయ సర్వాణి చ ఇతరాని ప్రమాణాన్ని. సమస్త విధి శాస్త్రము, సమస్త ప్రమాణం అంటే వేద ప్రమాణం కావచ్చు, చక్షువేద ప్రమాణం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక అక్కడ సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే అంతవరకే వాటికి అవకాశం. కానీ ఏకత్వ ప్రతిపత్తి కలిగిన తర్వాత, ఏకత్వ జ్ఞానం కలిగిన తర్వాత ఇవి అక్కడ ప్రవేశించలేవు. అందువల్ల ఈ రకంగా మనం చూసినట్టయితే ఎంతవరకాయ అధ్యయనం అందువరకు చెప్పారు. గ్రంథం అభ్యసమేధావి జ్ఞాన విజ్ఞాన తత్ఫల పరారమ్యధాన్యాది త్రియేది గ్రంథం అశేషత ఆంధ్రబిందు ఉపనిషత్తు. పంట పండిన తర్వాత గడ్డిని వదిలిపెట్టి ఎవరు ఎట్లాగైతే వడ్లను మాత్రం చూసుకుంటారో, విజ్ఞాని అయిన వాడు, పండితుడైన వాడు, సాధకుడైన వాళ్ళు గ్రంథాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత వదిలిపెట్టాలి. శాస్త్రాన్ని వదిలిపెడితే అప్పుడు తన స్వరూపం తాను ఉంటాడు. లేకపోతే శాస్త్రవాసనలో
పడిపోతాడు అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ కూడా సమస్త విధులు, సమస్త నిధులు, సమస్త ప్రమాణాలు ఇంకేమేమి ఉన్నాయనుకుంటున్నా అవన్నీ కూడా బ్రహ్మాత్మైక్యావగతి కలిగేంతవరకు ఆ తర్వాత అవి సమాప్తము అయిపోతాయి. వంట చేసిన తర్వాత ఏంటిది ఏం చేస్తాం, మంట వెళ్ళేస్తాం లేదా? మంట ఎంతవరకు? వంట అయ్యే వరకే. వంట అయిన తర్వాత మంటతో పని లేదు కదా. ఎవడు అన్నాడంట, వంటవాడిని పిలిచి, అరే అబ్బాయి ఈ వంట ఆ వంట ఆ వంట చేసిన తర్వాత మంట అర్పు అన్నాడు. ఈ మంట అర్పు చేయడానికి అయితే మళ్ళీ మంట వెలిగించే ఎందుకు అన్నాడంట వాడు. మంట ఆర్పేసే పని అయితే ఇంక వెలిగించే ఎందుకు అన్నాడంట. వాడిని తోంపదగా వంట గింట అయిన తర్వాత ఆర్పేయమన్నాడా మొదలు ఆర్పేయమన్నాడా? వాడు చివరితో పట్టుకున్నాడు. మంట ఆర్పేసే కనుకైతే వెలిగించే కనుక ఇంకా మళ్ళీ మంట పెట్టేది ఎందుకని. అట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, ఏకత్వ అవగాహన కలిగిన తర్వాత శాస్త్రాన్ని సమాప్తం అయిపోతాయంటే అసలు మళ్ళీ శాస్త్రం అక్కర్లేదు, ఏది అక్కర్లేని దగ్గరకు వచ్చేసింది మనకంతా కూడా. అవునా కాదా? వంట అయిన తర్వాత మంట అర్పమన్నాడు కానీ వంటకు ముందే అక్కర్లేదని లేదు కదా. అట్లాగే సాధక అవస్థలో అన్నీ ఉండవలసిందే. అక్కడికి పోయిన తర్వాత దేన్ని కూడా పని లేదు, ఎందుకంటే ఇంకా అది అక్కడ చూడబడదు కాబట్టి. యతో వాచో నివర్తంతే. అక్కడ పోయిన తర్వాత ఏ ప్రమాణాలు ఏ విధి కూడా రాదు. అయితే ఇప్పుడు లోకం అంతా ఎక్కడ ఉంది అంటే వేసావా నీకు అందుకు. ఇంకా కింద మెట్లో ఉన్నా పై మెట్లో ఉన్నావా? గంగలో దూకు పై మెట్లో ఒకేసారి పైనుంచి కింద దూకు గంగలో సరిపోతుంది. పై మెట్టు లేదు, కింద మెట్టు లేదు. ఈ అవగాహన కలిగేది ఒక మెట్టు. ఏకత్వ జ్ఞానం ఏదైతే ఉందో అదే వాస్తవికత. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మెట్లు లేవు, ఏ గిట్లు లేవు, ఆ ఆనందాన్ని అనుభవించడమే. అంతవరకు విధి ఉంది, తర్వాత ప్రమాణాలు ఉన్నాయి, రకరకాల శ్రవణ మననాలు కూడా ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అన్ని కూడా అవసరం అయిపోతుంది. అందువల్ల నహి అహేయ అనుపాదేయ అద్వైత ఆత్మ అవగతో నిర్విషయాన్ని విషయాన్యప్రమాతృకాని చ ప్రమాణాన్ని భవితుమర్హంతి. అందువల్ల ఏమంటున్నా, ప్రమాణాన్ని నా భవితుమర్హంతి. ఒకటే మాట చెప్పారు ఇక్కడ. ఏంటంటే అహేయ అనుపాదేయ అద్వైతాత్మావగతం. అది హేయోపాదేయ రహితమైంది. ఏంటిది? ఆత్మావగతి, ఆత్మానుసంధానం ద్వారా కలిగిన ఏకత్వ జ్ఞానం ఏంటిదైతే అది పట్టుకునేది కాదు, వదిలిపెట్టేది కాదు, ఉన్నట్టుగానే ఉంటుంది. అది పట్టుకునేది కాదు, వదిలిపెట్టేది కాదు. పట్టుకునేది ఎందుకు కాదు అంటే అది లేకుంటే అది పట్టుకునేదానికి. వదిలిపెట్టేదానికి కాదంటే వదిలిపెట్టి ఎక్కడికి పోతావు, దానిలోనే పోతావు కదా. ఏకత్వ జ్ఞానము ఎటువంటిది అంటే అహేయం అంటే వదిలిపెట్టేది కాదు, అనుపాదేయం ఎందుకు పట్టుకునేది కాదు. ఎట్లాగా? అద్వైతాత్మావగతం. ఎప్పుడైతే అద్వైతమైన ఆత్మను, నిరుపమానమైన ఆత్మను తెలుసుకున్నాడో, తెలుసుకొని దాని యొక్క ఆనందంలో ఉన్నాడో అప్పుడు హేయం లేదు, ఉపాధేయం లేదు, పట్టుకునేది లేదు, వదిలిపెట్టేది లేదు. ఎందుకంటావా? నిర్విషయాన్ని అప్రమాతృకాని. సమస్త ఇంద్రియాలన్నీ కూడా విషయరహితమైపోతాయి అప్పుడు. ఎందుకంటే వారికి తనకంటే భిన్నంగా లేనప్పుడు, ఆత్మ నేను ఒకటే అనుకున్నప్పుడు సమస్త ప్రమాణాలంటే చక్షురాది ప్రమాణాలన్నీ కూడా ఇంక విషయం. అసలు వేద ప్రమాణం కూడా అక్కడ పనిచేయనే చేయదు. వేదం కూడా నేతి నేతవతని నిగమావోసు. వేదం కూడా కొంత దూరం పోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తుందంట, కొంత దూరం పోయి తిరిగి వస్తాయంట. అట్లాగే ఇక్కడ కూడా సమస్త ప్రమాణాలంతా కూడా నిర్విషయ అని అప్రమాతృక అని. అంటే అసలు ప్రమాణం లేదు, ప్రమాణం లేదు. ప్రమాణాన్ని అక్కడ ప్రమాత లేదు, ప్రమాణం కూడా లేదు. సర్వం ఏకత్వ, సర్వం ఆత్మ కాదు, తత్కేనకం పశ్చేది కదా. సర్వం ఆత్మ అయిన తెలిసి చూసేవాడు ఏంటిది, చూడబడేది ఏంటిది? ప్రమాత లేడు, ప్రమాణము లేడు, ప్రమేయము లేదు ఏకత్వ జ్ఞానములో. అందుకరికే ఇక్కడ చెప్పిన నిర్విషయాన్ని అప్రమాతృక అని. ప్రమాతృక అంటే ప్రమాత లేడు. విషయాలన్నీ కూడా ప్రమాతకు సంబంధించినవి కాదు, ప్రమాణాలకు సంబంధించినవి కాదు. ప్రమాణం ఏంటి? చక్షురాది ప్రమాణాలు. ప్రమాతకు ఏంటిది?
అనుభవించేవాడు చేసేవాడు భవితం అర్హంతి. అందువల్ల ప్రమాణ ప్రమేయ ప్రమాతృ వ్యవహారమే లేకుండా పోతుంది. ఎక్కడ అంటే బ్రహ్మైకత్వ ఏకత్వ జ్ఞానం లోపల ప్రమాణ ప్రమేయ ప్రమాతృ వ్యవహారం సంపూర్ణంగా సమస్యపోయి ఏకరూపంలో ఉంటుంది. ఎప్పుడది అంటే ఆ అందుకొరకి బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలా అని ఈ విషయాన్ని సూచిస్తూ పూర్వములో ఎవరెవరైతే చెప్పిన దాని భావాన్ని అనుసరించి పూర్వంలో అనుభవించిన వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళ యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. అపిచాహు గౌణమిథ్యాత్మనో అసత్వే పుత్రదేహాదిబాధనాతు సద్బ్రహ్మాత్మాహమిత్యేవం బోధే కార్యం కథం భవేత్. దాని ఉపమానం ఇస్తున్నారు. గౌణమిథ్యాత్మనో అసత్వే అన్నారు. గౌణము మిథ్య రెండు అన్నారు కదా. ఇప్పుడు గౌణము మిథ్య ఆత్మభావన రెండు రకాలుగా చెప్పారు. ఒకటి గౌణాత్మభావన, మిథ్యాత్మభావన. గౌణాత్మనో అసత్తు ఇవి రెండూ లేవు. దేనియందు? పుత్రుని యందు, దేహమందు. పుత్రుని యందేమో గౌణ ఆత్మత్వం, దేహమందో మిథ్యాత్మత్వం. పుత్రుని అందేమో గౌణాత్మత్వం, శరీరం అందేమో మిథ్యాత్మం. ఎందుకని శరీరమే మిథ్యాని కదా. ఈ రెండిట్లో కూడా బాధనాతో బాధింపబడ్డాయి. ఎక్కడ? ఏకత్వ జ్ఞానం చేత అవి రెండు గౌణాత్మభావం బాధింపబడింది, మిథ్యాత్మభావము బాధింపబడింది. అందరూ సద్బ్రహ్మాత్మ అహమిత్యేవం, ఆ సద్రూపమైన బ్రహ్మమే నేను అనే ఈ జ్ఞానం చేత అవి రెండు బాధింపబడినప్పుడు కథం కార్యం భవేత్. ఇంకా వేరే కార్యమే ఉంది. చేసేది లేదు, చేసేవాడు లేడు, చేయబడేది లేడు. ఈ రెండే కదా జీవుని బాధిస్తున్నాయి. గౌణాత్మభావము, మిథ్యాత్మభావము. గౌణాత్మభావము శరీర సంబంధులు వగైరా, మిథ్యాత్మభావమేమో తన శరీరం పైన. ఎప్పుడు ఇవి రెండూ పోయినాయో దీని ద్వారా ఏకత్వ జ్ఞానం ద్వారా ఇంకా కార్యం లేదు, కరణము లేదు, కర్త లేడు. కారణం లేదు, కరణం లేదు, కర్త లేదు. అన్వేష్టవ్య ఆత్మవిజ్ఞానాతో ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మనః అన్విష్ట సత్ ప్రమాతైవ పాత్మదోషాది వర్జిత. ఎంత బాగా చెప్పారండి. అన్వేష్టవ్యం ఆత్మవిజ్ఞానాతో ప్రాక్ అంటే ఆత్మవిజ్ఞానం అంటే ఆత్మైక్య బోధ కలిగేదానికి ముందు ఏమైంది అంటే ప్రమాతృత్వం ఆత్మన, నేను ప్రమాత, అది ప్రమాణము, అది ప్రమేయము అని ఈ భావనంతా ఉండింది. ఎప్పటి వరకు? నీవు ఏకత్వ జ్ఞానం కలిగే ముందు వరకు. అంత చక్కగా చూడండి. ఏకత్వ జ్ఞానం కలిగేంత వరకు ఇవన్నీ మూడు ఉన్నాయి. అన్విష్ట అంటే అదంతా అన్వేషణ అయిపోయి వాళ్ళంతా కూడా ప్రమాతృ ప్రమేయం లోపల ఏదేదైతే అన్వేషణ చేయాలో, ఏ ఆత్మభావం అయితే అన్వేషించి దాన్ని పట్టుకున్నాడో, అది కలిగి ఉన్నాడో, అది అయి ఉన్నాడో తద్ ప్రమాతైవ పాపదోష వివర్జిత. ఆ ప్రమాతే ఏకత్వ జ్ఞానం చేత పాపమ అంటే మలరాహిత్యం అయిపోయింది. పుణ్యపాప రాహిత్యం అయిన తర్వాత ఇంకక్కడ వ్యవహారం ఉంటుంది. దోషాది వివర్జిత దేహాత్మ ప్రత్యయ యద్వత్ ప్రమాణత్వేన కల్పిత లౌకికం తద్వదేవేదం ప్రమాణంతో ఆత్మనిశ్చయాత్. దేహాత్మ ప్రత్యయ దేహమే నేననే జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రమాణత్వేన కలిపి అది కూడా ప్రమాణమని కల్పింపబడింది. ఎందుకంటే దేహమేమని ఆత్మ అనేది ఏంటి, అది ఖచ్చితంగానే వాస్తవము కాదు. అట్లాగే లౌకికంలో ఉన్న అన్నీ కూడా ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా కూడా అది అనిత్యము, అసత్తు అనే విషయం ఎప్పుడు కలుగుతుంది? ఆత్మ సాక్షాత్కార పర్యంతమే ఇవన్నీ కూడా లౌకిక ప్రమాణం ప్రత్యక్షాది వ్యవహారాలు జరుగుతాయి. కానీ ఆ ఆత్మ ప్రత్యక్షం అయిన తర్వాత లౌకిక ప్రత్యక్ష ప్రమాణాది వ్యవహారం అంతా కూడా మిథ్యా, అవి లేనే
లేదు అనే భావన కలుగుతుంది అని పూర్వదాన్ని. అంటే ఏకత్వ భావానికి ముందేమో అన్నీ ఉన్నాయి, ఏకత్వ భావం తర్వాత ఏది లేదు అనేదాన్ని ఇక్కడ పూర్వంలో చెప్పబడిన వాళ్ళ యొక్క భావాన్ని కూడా మరి ఇక్కడ సంగ్రహించి చెప్పబడింది. ఈ విధంగా ఎందుకు బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి, బ్రహ్మ జిజ్ఞాస చేసినందుల ప్రయోజనం ఏంటి, బ్రహ్మ అంటే ఏమి అని చెబుతూ దాని శాస్త్రయోనిత్వం అనే దాన్ని చూసుకొచ్చేసి అక్కడి నుంచి శాస్త్రయోనిత్వం చెప్పినందువల్ల ఈ దోషాలు లేదా పూర్వపక్షాలు వస్తాయని వాటిని అన్నిటినీ కూడా ఎత్తి చూపి నిరాకరణ చేసి చివరికి బ్రహ్మము స్వతసిద్ధమైంది, అదే జీవుని యొక్క పరమ పురుషార్థము. ఆ పురుషార్థానికి ముందు ప్రమాణత్వ ప్రమేయత్వ ప్రమాణ ప్రమేయ ప్రమాతృత్వ వ్యవహారం ఉంటుంది. గౌణ మిథ్యా ప్రత్యయాలంతా కూడా ఆ జ్ఞానం గల వరకే ఉంటాయి. ఆ జ్ఞానం కలిగిన తర్వాత గౌణ మిథ్య ఆత్మ ప్రత్యయం అంతా కూడా లేకుండా పోతుందనే దాన్ని ఈ 4 సూత్రాల ద్వారా నిర్ణయం చేశారు. అందువల్ల దీన్ని చతుసూత్రీ అని అంటారు. 4 సూత్రాల వరకే ఎంతమంది వ్యాఖ్యానాలు ఎన్నెన్ని రకాలుగా చేయాలో వ్యాఖ్యానాలకు వ్యాఖ్యానాలు, ఆ వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. భాష్యానికి వ్యాఖ్యానం, దానికి వ్యాఖ్యానం, మళ్ళీ దానికి వ్యాఖ్యానం. ఏది పుత్రులు పౌతులు ప్రపక్తులు అంటూ ఉంటారు, అట్లా పోయిన వ్యాఖ్యానం. ఎందుకంటే ఎవరి భావాన్ని అనుసరించి వాళ్ళు వెళుతూ ఉంటారు. అందుకొరకు శాస్త్రము పెరిగిపోతూ ఉంటుంది. ఇంతవరకు మనం అనుకోకుండా భగవంతుని యొక్క అనుగ్రహం చేత 4 సూత్రాలను విన్నాము. మొదటి సూత్రం, రెండవ సూత్రం. మొదటి సూత్రమేమో జిజ్ఞాసను తెలిపింది, రెండవ సూత్రమేమో బ్రహ్మం యొక్క తటస్థ లక్షణాన్ని చెప్పింది. జన్మాద్యస్యతః అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. ఎందుకంటే ఈ కారణాలున్నాయి కాబట్టి. ఆత్మ అంటే రకరకాలైన మరి విప్రతిపత్తి అంటే సంశయాలు సందేహాలు ఉన్నాయి. ఒకరొక రకంగా ఒకరొక రకం అన్నారు కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. మరి బ్రహ్మ జిజ్ఞాస చేయాలన్నావు కదా, మరి బ్రహ్మం అంటే ఏంటి అని అనుకుంటే ఆ రెండవ సూత్రం ప్రభుత్వం ఉంది. అథాతో అది జన్మాద్యస్య యతః, ఈ జగత్తంతా కూడా దేని నుంచి ఏది పుట్టిందో అదే బ్రహ్మము అన్నారు. మరి అంటే ఆ బ్రహ్మం నుంచి పుట్టినట్టు మనకు ప్రమాణం ఏంటి అని పూర్వపక్షం వస్తే శాస్త్రయోనిత్వాలు, శాస్త్రం చెప్పింది కాబట్టి శాస్త్రం అందరూ కూడా ఆదరణీయమైంది అని శాస్త్రయోనిత్వం అనే దానిలో మళ్ళీ రకరకాలైన మరి పూర్వపక్షానికి ఆ సమన్వయం చేస్తూ తత్వ సమన్వయాన్ని సూత్రము, ఆ సూత్రంలో పూర్వపక్షం ఆక్షేపించిన దానికంతా కూడా సమాధానం చెప్తూ చివరికి ఏకత్వ జ్ఞానం కలిగే వరకు ఇదంతా ఉంటుంది. కలిగిన తర్వాత ఏమీ లేదు, తానే సర్వమై ఉంటారనే భావం చేత సిద్ధం చేసి దానికి 4వ సూత్రాన్ని పూర్తి చేశారు. దీని తర్వాత వచ్చేది 5వ సూత్రము. 5వ సూత్రంలోనేమో మీమాంసాలుగా అయిపోయింది, ఎంతవరకు కావాలో అంతవరకు అయిపోయింది. ఇప్పుడు సాంఖ్యులు ముందుకు వస్తారు. ఇంకా ఒక్కొక్కరు సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు యుద్ధం చేసేవాళ్ళు ఎట్లా అయితే ఎదురుకొచ్చిన శత్రువులంతా సంహారం చేసుకుంటూ ముందుకు వెళ్లవలసి ఉంటుందో అట్లాగే ఒకదాన్ని ప్రతిపాదన చేయాలంటే ఎవరెవరు ఎదురుగా వస్తూ ఉంటారో అది ఉచితం కావచ్చు, అనుచితం కావచ్చు, అడ్డుదిడ్డమైన వాళ్ళు కూడా ఒక పుల్లు వేస్తూ ఉంటారు కదా జుట్టుకపోతే. అట్లా వాళ్ళకంత సమాధానం చెప్పుకుంటూ పోవాలా వద్దా? ఇప్పటి వరకేమో అసలు పెద్ద పూర్వపక్షం ఏంటంటే వేదాంతానికి పూర్వమీమాంస. ఎందుకు అంటే వాళ్ళంత పెద్ద పూర్వపక్షం ఎవరు లేదు. మీరు సాంఖ్యులు యోగులు ఆ సగం కలుస్తారు వేదాంతానికి, కొంచెం భేదం కానీ సగం బౌద్ధులు కూడా చాలా వరకు కలుస్తారు. పెద్ద పూర్వపక్షం ఏంది అంటే పూర్వమీమాంసా శాస్త్రమే. అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు, ఇది ఇట్లా అంటారు, అది అట్లా అంటారు. వాటిని సమన్వయం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు పెద్ద పూర్వపక్షము అయిపోయింది. ఇప్పుడు చిన్న పూర్వపక్షం ఒకటి వస్తుంది. అక్కడ కూడా కొంచెమే తేడా. ప్రకృతి నుంచి అయిందని వాళ్ళు అంటారు, ప్రకృతి జడం కాబట్టి అయ్యేదానికి వీలు లేదు, తత్వం నుంచి అయిందని వీళ్ళు అంటారు. అది రేపు విందాం మనము. హరి ఓం తత్సతు శివార్పణమస్తు.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇంతవరకు 4 అధికరణాలు అయిపోయాయి. ఇప్పుడు 5వ అధికరణము ఇక్షత్య అధికరణం. ఇంతవరకు తత్వ సమన్వయ సూత్రం ద్వారా జగత్కారణత్వం బ్రహ్మమందే సమన్వయం అవుతుంది కానీ ఇంకొక దాని ఎందుకు కాదు అని వేదాంత వాక్యాలన్నింటినీ కూడా సంగ్రహించి దాని ద్వారా ప్రశ్న జరిగి చివరికి బ్రహ్మమే కారణం అవుతుంది కానీ వేరే అయ్యేదానికి అవకాశము లేదు అని నిరూపణ చేశారు. పూర్వమీమాంసం యొక్క పూర్వపక్షం అయిపోయింది. దానికి ముందు ఉత్తర పక్షం వచ్చేదానికి ముందు ఏవం తావద్ వేదాంత వాక్యానాం బ్రహ్మాత్మావగతి ప్రయోజనానాం బ్రహ్మాత్మని తాత్పర్యేణ సమన్వితానాం అంతరేణాపి కార్యానుప్రవేశం బ్రహ్మణి పర్యవసానముక్తం. ఇంతవరకు ఏం చెప్పబడిందో దాన్ని సంక్షేపంగా చెప్తున్నాడు శంకరోత్పాదు. వేదాంత వాక్యాలన్నీ కూడా జీవబ్రహ్మైక్య బోధను కలుగు చేస్తున్నాయి అని, అదే వాస్తవిక ముఖ్యమైన ప్రయోజనము జీవుడికి. జీవ బ్రహ్మైక్య బోధే జీవుడికి వాస్తవికమైన ప్రయోజనం. ఆ బ్రహ్మాత్మని తాత్పర్యేన సమన్వితాని, బ్రహ్మాత్మని బ్రహ్మమే ఆత్మ, ఆత్మే బ్రహ్మ అని ఇంతవరకు సమన్వయం చేసినవన్నీ కూడా తాత్పర్యంగా అంటే వేదవాక్యాల యొక్క వాస్తవిక భావం ఏంటిదో దాన్ని ఆ భావాన్ని అంతా కూడా తెలిపారు. ఏంటిది వాటి యొక్క భావము? జీవమే జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు అని ఏకత్వ ప్రతిపాదనే ఆ వేదవాక్యాల యొక్క వాస్తవిక తాత్పర్యం కానీ ఇంకో దగ్గర తాత్పర్యం కాదని ఇంతవరకు నిరూపణ చేయబడింది. వాటిని సమన్వితానం అంటే సమన్వయం చేయబడింది. సమన్వయం అంటే అర్థం ఏమి అంటే ఒక దగ్గర సందేహం వచ్చినప్పుడు దాన్ని నిరాకరణ చేసేసి ఏ లక్ష్యం చేత ఆ వాక్యాలు చెప్పబడినాయో ఆ లక్ష్యాన్ని, ఆ భావాన్ని ఈ వస్తువు యందు సమన్వయం చేయడం. వేదవాక్యాలన్నీ కూడా దేన్ని బోధిస్తున్నాయి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా భావించి వాళ్ళ భావ ప్రకారంగా అందరూ వాటిని చేయడం జరిగింది. వాటిని చంద్రోపాదులు సూత్రకారుడు ఏం చేశారు? బ్రహ్మమందే సమన్వయం అని తత్వ సమన్వయాత్ అనే సూత్రం ద్వారా తెలిపిందని చంద్రభగవత్పాదుల వారు ఏ వాక్యాలు వేదవాక్యాలు సమన్వయం చేస్తున్నాయని అన్నట్టు కూడా మనకు దాదాపు 3-4 రోజులుగా సమన్వయం చేసుకుంటూ వచ్చింది విన్నాం. అందువల్ల కార్యానుప్రవేశం బ్రహ్మని పర్యవసానం ఉత్తం. కార్యావసానం అందులో జరగదు అంటే కార్యం అనేది లేదు. ప్రస్తుత కార్యం విద్యతే ఏకత్వ జ్ఞానం తర్వాత కార్యం అనేది లేదనే విషయంతో కూడా అవసానంలో చెప్పబడింది. బ్రహ్మ యొక్క స్వరూపం ఏం చెప్పబడింది అంటే బ్రహ్మచ సర్వజ్ఞం సర్వశక్తి జగదుత్పత్తి స్థితి నాశ కారణం ఇత్యుక్తం. బ్రహ్మ యొక్క స్వరూపం ఏం చెప్పబడింది? అది సర్వజ్ఞం. అంతేకాకుండా సర్వశక్తితో కూడుకొని ఉంది. జగత్తు యొక్క కనిపించే జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయకానం అని కూడా చెప్పబడింది. ఇది ముందే చెప్పబోయింది అని ముందు చెప్పిన దాన్ని కొంచెం ఇక్కడ సంక్షేపంగా భూమికా రూపంలో చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ యొక్క స్వరూపం ఇటువంటిది అయినందువల్ల అక్కడ కొంతమంది ఏమంటుంటారు అంటే సాంఖ్యాదయత్తు పరినిష్ఠితం వస్తు ప్రమాణాంతర జన్యమేవేతి మన్యమానా ప్రధానాదీని కారణాంతరాన్ని
తత్పరతయైవ వేదాంత వాక్యాన్ని యోజయంతి. ఇంతవరకు చెప్పిన దాన్ని ఒప్పుకోకుండా సాంఖ్యమతస్థులు ఎవరు? కపిలాచార్యుని యొక్క అనుయాయులు, కపిల మహర్షి యొక్క అనుయాయులు. సాంఖ్యమత అని పైకి తీసుకొచ్చింది ఎవరు అంటే కపిలుడు. ఈ కపిలుడు ఎవరు? దేవహూతి యొక్క కుమారుడు. కపిలుని యొక్క వాక్యానుసారంగా, బోధానుసారంగా తల్లి అయిన దేవహూతి మోక్షాన్ని పొందింది. సరే, సాగరం ఎట్లా పుట్టింది? కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే వీళ్ళంతా తవ్వకుండా పోయారు, వాళ్ళని తిట్టారు కాబట్టి ఒక్కసారి భస్మం చేసేసారు. ఆ కపిల మహర్షిని మరి ఇంకోరు మొత్తానికి కపిల యొక్క శాపానికే వాళ్ళు గురైనందు వల్ల భస్మైపోయి మళ్ళీ ఆ తర్వాత భగీరథుడు ఎప్పుడైతే గంగాన్ని తీసుకొని చేస్తారు అప్పుడు వాళ్ళు మళ్ళీ సజీవులు స్వర్గలోకాలు వెళ్తారని పురాణ గాథ. మరి ఆ కపిలుడు ఈ కోళ్ళు ఒకరా వేరే అనేది తర్వాత ఉంది మనకు. సరే, మొత్తానికి సాంఖ్యమత ప్రవర్తకులు కపిల మహర్షి, ఆ కపిలాన్యాయులు సాంఖ్యులు అంటారు.